నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు పిఠాపురం కీలకంగా మారుతుంది. జనసేన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక, భీమవరంలో పవన్ ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనేదే పవన్ లక్ష్యం. పవన్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన వెంటనే అక్కడి టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ మద్దతుదారులతో రభస సృష్టించారు. వర్మతో చంద్రబాబు మాట్లాడారు. దీంతో వర్మ చల్లబడ్డారు. ఈ క్రమంలో పవన్ పిఠాపురం టూర్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పిఠాపురం నుంచి మరోసారి పోటీ చేసి నెగ్గాలనేది వర్మ లక్ష్యం. పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్నారు. ఈ విషయం పవన్ ప్రకటించిన వెంటనే వర్మ మద్దతుదారులు ఆందోళన చేశారు. చంద్రబాబు తన వద్దకు పిలిపించుకొని పవన్ గెలుపునకు సహకరించాలని వర్మను కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో తన కేడర్తో వర్మ సమావేశమయ్యారు. చంద్రబాబు చేసిన సూచనలను వివరించారు. కేడర్ మాత్రం తాము జనసేనతో ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరూపు పెట్టింది. కాకినాడ నుంచి వచ్చిన కొందరు తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ సైతం ఘాటుగానే స్పందించారు. చంద్రబాబు సూచనతో పవన్ గెలుపునకు సహకరిస్తామని చెబుతూనే తనకు కేడర్ ముఖ్యమని స్పష్టం చేశారు. తమకు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నానని చెప్పారు. జనసేన కేడర్ తమతో కలిసి వస్తుందా లేదా అనేది నిర్ణయం వారికే వదిలేశామన్నారు. చంద్రబాబు సూచనతో పవన్ కోసం పనిచేయడానికి తాను సిద్ధమని వర్మ చెబుతున్నా ఆయన మద్దతుదారులు చేస్తారా లేదా అనేది సమస్యగానే కనిపిస్తుంది. దీంతో పవన్ పిఠాపురం టూర్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అక్కడ రెండు పార్టీలకు చెందిన నేతలు కేడర్తో సమావేశం కానున్నారు పవన్. వర్మ ఇప్పటికీ పవన్ను గెలిపించుకుంటామని చెబుతూనే టీడీపీని కాపాడుకుంటామని నినాదిస్తున్నారు. అయితే పవన్ పిఠాపురంలో గెలవాలంటే వర్మ సహకారం కీలకం. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలపై వర్మ 47,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఈసారి సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు సూచన మేరకు పని చేద్దామని వర్మ నచ్చజెబుతున్నారు. అటు వైసీపీ నుంచి వంగ గీత పోటీలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో ప్రచారం చేసే అవకాశం ఉంది. పవన్ను ఎలాగైనా ఓడించాలని లక్ష్యంతో కొత్త వ్యూహాలు అమలు చేస్తుంది. దీంతో స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణలే కీలకం అవుతున్న వేళ పవన్ పిఠాపురానికి వచ్చిన తరువాత రాజకీయంగా ఎలాంటి సమీకరణలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారుతుంది.